వచ్చేసింది. ఇంకో 10 రోజుల్లో 7వ నెల కూడా ముగించుకొని మనం 8వ నెలలోకి వెళ్ళిపోతున్నాం. అనగా ఉపవాస ప్రార్థనలు 9, 10, మరి ఇంకంతా కూడా 11వ నెల 12వ నెల మనకు ఉపవాస ప్రార్థనలు, మన సభలో సమావేశాలు, క్రిస్మస్ పండుగలు అన్నీ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. మరి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2025 అయిపోతుంది, 26 వస్తుంది అని సంతోషిద్దామా? లేకపోతే మన అంతం దగ్గర పడింది, దేవుడు త్వరగా రాబోతున్నాడు, ఇంకా మన కుటుంబాల్లో అనేక మంది మార్పు చెందలేదు, మారలేదు, బాప్తీసాలు తీసుకోలేదు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారేమోనని భయపడి దుఃఖపడదామా? కాబట్టి శుక్రవారం అద్భుతమైనటువంటి మాటను చెప్పారు ప్రభువారు. మన స్వజనుల కోసం మనం ఎంతగానో ఏం చేయాలి? దుఃఖపడాలి. మన స్వజనులలో మారని వారు, మార్పు చెందని వారు, మారేమంటూ మారని వారు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోబోతున్నారు. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది. కాబట్టి వాళ్ళందరి కొరకు మనము మానని వేదనగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయమని పౌలు గారు రోమా సామ్రాజ్యంలో రోమా సంఘముతో మాట్లాడిన మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు మనము 15వ అధ్యాయంలో ఉన్నాము. ఆదికాండము 15వ అధ్యాయాన్ని వివరించక ముందర దీని అంశాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. అంశం ఏమిటయ్యా అంటే మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. అందుకు యేసు, నమ్మటం నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అన్న మాటను మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను ఆవరించండి. నా నోటిని, నా నాలుకను, నా పెదవులను, నా తలంపులను, నా హృదయమును నీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభువా, వింటున్నటువంటి బిడ్డలందరూ నాయన చక్కగా విననట్లుగా వారందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవును, గ్రహించగలిగిన మనసు, స్పందించే హృదయాలు బిడ్డలకు దయచేయండి అయ్యా. అల్లరి, నిద్రమత్తు, బద్ధకము, నీరసము, నిస్సత్వ, వ్యతిరేకతలను కలిగిస్తున్న దుష్ట సైతాను శక్తులన్నిటినీ నజరయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట సంపూర్ణంగా బంధించి అగ్నిగుండములోనికి నెట్టివేయండి నాయన. మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ దీవించమని, నా స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరం వినిపించమని యేసు నామములో ప్రార్థించి సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. నా రక్త సంబంధులారా, ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నమ్ముట నీ వల్ల అయితే కదండి. ఏదైనా ఎవరినైనా కానీ ఈ పని నీకు రాదు, నీ వల్ల కాదులేవాయ్ అంటే మనకి చాలా కోపం వస్తుంది, పట్టుదల పెరుగుతుంది. ఎందుకు కాదు, నేను చేసి చూపిస్తానో అని 1కి 2, 2కి 3, 3కి 5 సార్లు ప్రయత్నం చేసి ఇది నాకు వచ్చింది చూసుకో అని మనకి ఛాలెంజ్ విసిరిన వారితో చెబుతాము. ఇక్కడ ప్రభువారు మనందరికి ఒక ఛాలెంజ్కరమైనటువంటి మాట చెబుతున్నారు. ఏంటంటే నమ్మటం అనేటువంటిది నీకు వచ్చా? నమ్మటం అనేటువంటిది నీ వల్ల అవుతుందా అని ప్రభు మనను ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా కొంచెం ఆలోచించవలసినటువంటి మాట. నమ్మటం ఏంటి? మనం నమ్మాం కదా ప్రభువారిని, వారు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారని, మన కోసం మరణించారని, తిరిగి లేచారని, అప్పుడప్పుడు మళ్ళా త్వరగా ఆయన తిరిగి రాబోతున్నారని మనం నమ్ముచున్నాం కదా. నమ్మి కదా మనం బాప్తిసం పొందాం, నమ్మి కదా మనం మందిరానికి వచ్చాం, నమ్మి కదా మనం ప్రభు మాట వింటున్నాం, నమ్మి కదా మనము కానుకలు ఇస్తున్నాం, నమ్మి కదా మనము మరొక పని దేవుని కొరకు చేస్తున్నాం అని అంటున్నాం. కాదనటం లేదు. కానీ ఒకానొక సమయంలో, కష్టకాలంలో, ఇబ్బంది సమయంలో, మన ప్రాణాపాయం మీదకి వచ్చినప్పుడు మనం ఇక చచ్చిపోతామేమో, బ్రతకమేమో, మనకు వల్ల కాదేమో, మనం అనుకున్నది జరగదేమో అనేటువంటి నిరాశ, నిస్పృహ మన జీవితంలో పెళ్ళుబికినప్పుడు
ఇక ఈ పని అవ్వదు, మేము చచ్చిపోవటమే ఇక అనుకున్నప్పుడు మనకు వచ్చేది అపనమ్మకం వస్తుంది. ఎందుకంటే ఇక ఇది జరగదులే, ఎన్నో సంవత్సరాల నుంచి మేమేం చేస్తున్నామో ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణగా క్యాన్సర్ అనేటువంటిది ఒక భయంకరమైన మహమ్మారిగా చెబుతూ వస్తున్నారు. అదేవిధంగా ఎయిడ్స్ అనేది ఒక భయంకరమైన మహమ్మారిగా చెబుతూ వస్తున్నారు. దానికి మందు లేదు, అది కనుక వచ్చిందనుకో చచ్చిపోవడమే. కాబట్టి ఆ చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత, క్యాన్సర్ చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత, లేకపోతే ఆ ఎయిడ్స్ వ్యాధి చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక బ్రతకరలే అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా బ్రతుకుతామేమో, మా దేవుడు మమ్ములను బ్రతికిస్తాడు అని నమ్మగలిగితే దేవుని దృష్టిలో అది నమ్మకమైనటువంటి నమ్మకం అని ప్రభువు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నువ్వు నమ్మేటువంటి వాడు కాదు, నీ నమ్మకములో ఒక ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్ర. సహజంగా అందరూ చేయగలిగేదాన్ని చేస్తే నమ్మే దేవుడు కాదు ఈ దేవుడు. అందరూ చేయలేనటువంటిది ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని చేసి చూపించగలిగిన ఒక గొప్ప అద్భుతమైనటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి మహనీయుడు. ఆమేన్. ఈ రోజున ఆ నమ్మకం అంటే ఏంటో, నమ్మకానికే బ్రాండ్ అన్నటువంటి అబ్రహాం గారి దగ్గరే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు. అబ్రహాం గారు అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే అబ్రహాం గారు. కాబట్టి ఆయన దగ్గర ఏమిటి, ఆయన దగ్గరే నమ్మకాన్ని నేర్చుకోవాలా? ఆయన దగ్గరే నమ్మకం అంటే ఏంటో తెలియదు ఆయనకే, అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా నమ్ముతున్నాము. మన నమ్మకానికి అబ్రహాము గారిని నమ్మమన్నటువంటి నమ్మకానికి గల వ్యత్యాసం ఏమిటి, ఏమి జరిగింది ఈ 15వ అధ్యాయంలో అన్నది మనము ఆలోచన చేస్తే 1వ వచనంలోకి వెళదాం మనము. అబ్రహాము భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నాడు అబ్రహాము? దేవుని నమ్మి కదా. 12వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే అబ్రహాముని దేవుడు 75 సంవత్సరాలప్పుడు దేవుడు నీ ఊరిని, నీ బంధువుల్ని, నీ స్వజనమును, నీకున్న వారందరం కూడా విడిచిపెట్టి రమ్మంటే దేవుని నమ్మి వచ్చాడు కదా. వచ్చినటువంటి అబ్రహాము ఎందుకు భయపడుతున్నాడు? మన 14వ అధ్యాయంలో మనం గమనించాం. 318 మందిని వేసుకొని వెళ్ళి 4 రాజులను చితక్కొరుడు కొట్టి తన తమ్ముడు కొడుకైన లోతుని, తన భార్యను, తన బిడ్డలను, తన ఆస్తిని సమస్తాన్ని విడిపించుకొని వచ్చిన ధైర్యశాలి అయిన అబ్రహాము 15వ అధ్యాయంకి వచ్చేసరికి అలా భయపడిపోతున్నాడు. 14వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం పోయిన వారం. అబ్రహాము ఎలాంటి ధైర్యవంతుడు, రాజులను తరిమి కొట్టినటువంటి మహాధైర్యశాలి. ఆమె తన తమ్ముడు చెరపట్టబడినని విని పోతే పోయాళ్లే, వాడు నా మాట వినలేదు, నా మాట వినకోకుండా వెళ్ళి ఆ సొదొమ గొమొర పట్టణాల్లో పునాది వేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. చావనే, మాట విన్నాడు, చావనే అని అనుకోలేదు. పైపెచ్చు తన తమ్ముడిని దోచుకుపోయింది ఎవరు? రాజులు. బాబో, రాజులతో మేమెక్కడా యుద్ధం చేస్తామండి, రాజులతో మేమెక్కడ పోట్లాడి గెలవగలమండి, రాజులతో మేమెక్కడ పోట్లాడతామండి అని భయపడి కూర్చోలేదు. తన ఇంట్లో ఉన్నటువంటి 318 మందిని వేసుకొని వెళ్ళి 4 రాజుల్ని, ఒక రాజు కాదు 4 రాజుల్ని తరిమి కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తన భార్య, తన యొక్క మరదల్ని, తన పిల్లల్ని, తన ఆస్తినంతా తీసుకొచ్చిన ధైర్యశాలి అయినటువంటి అబ్రహాము 15వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నాడు? భయపడిపోతున్నాడు. నిజమే, అనేక సార్లు అనేక మందికి ధైర్యం చెప్పినటువంటి మనమే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం? మనము భయపడిపోతూ ఉంటాము. జబ్బు మన దగ్గరికి వస్తే, సింహం మన దగ్గరికి వస్తే, ఆ పులి మన దగ్గరికి వస్తే చెబుతూ ఉంటాము, పావుదేముందిరా ఇలా పట్టేవా, అలా గోడ కొట్టవా చచ్చిపోద్ది, ఆ జబ్బు ఏముందివాయా ఇలా ఊరినే పోద్ది అంటా ఉంటాం. కొన్నిసార్లు ఆ జబ్బు అనబడినటువంటి, కొన్నిసార్లు ఆ శ్రమను, కొన్నిసార్లు ఆ సాతాను, కొన్నిసార్లు ఆ సైతాను మన దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు మన విశ్వాసంగా, మన బలము, మన ధర్మము, లేకపోతే మనము దేవునితో ఉన్నటువంటి అనుబంధం అప్పుడు చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము చాలా భయపడుతున్నాడు.
భయపడుతున్న అబ్రహాము దగ్గరికి దేవుడు వాక్యము ద్వారా వచ్చి, దేవునికి స్తోత్రం చెబుదామా. దేవుడు ఎలాగొచ్చాడు? మళ్ళీ ఒకటో వచనము, యెహోవా వాక్యము ద్వారా. దేవునికి స్తోత్ర. ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి చాలా మంది ఇష్టపడట్లేదు. వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడతారు. దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడాలంటే బాగా ప్రార్థనా పరుడు అయితే నీతో మాట్లాడతాడు. కానీ లేఖనాల ద్వారా అందరితో మాట్లాడతాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. ఎక్కడ చదువుతున్నారు మీరు? ఒకటే. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో, దేవునికి స్తోత్రం చెబుదా. పూర్వకాలంలో మాట్లాడాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, లేకపోతే యేసేబు, లేకపోతే మన పితరులైనటువంటి యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, జకరియా, దానియేలు, హోషే, యోవేలు, ఆమోస్, ఓబద్య, యోనా, మీకా, వీళ్ళందరూ ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. కానీ ఈ రోజుల్లో దేవుడు మనందరితో ఎలా మాట్లాడతానంట? డైరెక్ట్గా యేసు క్రీస్తు అనబడిన తన కుమారునితో మాట్లాడుతాడు. కుమారుడు అంటే ఎవరో? వాక్యము. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా కుమారుడు అంటే ఎవరో? వాక్యము. 1వ అధ్యాయము యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనమా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడు. అదేంటి పాస్టర్ గారు, ఇందాక యేసు క్రీస్తు వారు వాక్యం అన్నారు కదా, మరి వాక్యమే దేవుడు ఎట్లాగా అనుకుంటే 1:14 ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. చెబుదాం దేవునికి స్తోత్రం. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా శరీరాన్ని ధరించుకొని 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ప్రభు వారి లోకానికి దిగి వచ్చారు. కాబట్టి ఆ వాక్యము అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళింది. ఆ వాక్యము ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? భయపడుతున్నటువంటి నీకు ప్రభు వాక్యము ద్వారా ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, భయపడమాక, నమ్మకం మాత్రమే ఉంచు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. గట్టిగా చెబుదాం ఆమేన్. కాబట్టి అబ్రహాం భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అబ్రహాము? 14వ అధ్యాయంలో రాజులను ఎదిరించిన అబ్రహాము, దేవుడు రమ్మనంగానే తిరిగి ఏం చూడకోకుండా 12వ అధ్యాయంలో వచ్చేసిన అబ్రహాము. కానీ తన జీవితంలో ఒక సందర్భం ఎదురైంది. ఆ సందర్భాన్ని బట్టి అబ్రహాం ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఏ సందర్భము? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. అప్పటికి తన శరీరము మృతతుల్యమైపోయింది. అంత మాత్రమే కాదండి, తన భార్య అయినటువంటి శారము కూడా మృతతుల్యమైపోయింది. కాబట్టి 15వ అధ్యాయంలోకి వచ్చిన అబ్రహాముకి దేవుడు విస్తారముగా దీవించాడు. గొర్రెలు, గొడ్లు, ఎద్దులు, ఒంటెలు, గాడిదలు, వెండి, బంగారము, పశువులు కలిగిన బహుధనవంతుడుగా మారిపోయాడు. కానీ దేవుడు వాగ్దానం చేసినట్లుగా అబ్రహాముకి సంతానం కలగలేదు. అన్నీ ఇచ్చాడు కానీ కొడుకు పుట్టలేదు. ముసలోడు అయిపోయాడు. ఇంకా దేవుడు ఇస్తాడులే అని నమ్మాడు. ఆఖరికి తన భార్య తను ఏమైపోయారు?
ముసలివారైపోయారు. మృతతుల్యము అన్న మాట అర్థం చేసుకుంటే ఇక పిల్లలు పుట్టడం అనేది అసంభవం. 100% 190% కాదు, 110% కాదు, 199 కాదు, 98 కాదు, 100%. అంటే అబ్రహాముకి అర్థమైపోయింది తన భార్యతో తను ఆనందంగా ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దయచేసి అర్థం చేసుకోండి. తన భార్య తనతో ఆనందంగా ఉండే పరిస్థితి లేదిక. ఎందుకంటే ఇద్దరు కూడా పండు ముసలోళ్ళు అయిపోయారు. అబ్రహాం అప్పుడు చాలా ఏడుస్తున్నాడు లోపల. దేవా, చాలా విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు, వెండి బంగారము పశువులుగా అయినటువంటి బహుధనవంతులుగా చేసావు, కానీ నువ్వు వాగ్దానం చేసావు ఒక కొడుకుని ఇస్తానని. కానీ వాగ్దానాన్ని ఏం చేసావు? నువ్వు మరిచిపోయావు. వాగ్దానాన్ని మరిచిపోయి ఉంటావు నాయన, వాగ్దానం ఇవ్వలేదు అని భయపడుతున్నటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, అబ్రహాము, నేను వాగ్దానం చేసి మర్చిపోయేవాడిని కాదు. దేవుని స్తోత్రం చెబుదామా? ఎవరైనా యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయం, ఎవరైనా యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని గమనించుదాము. నేను యెహోవాను, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆమేన్. మిస్టర్ అబ్రహాం, మృతతుల్యమైనటువంటి ఆలోచన నీది. కానీ మీకు అర్థమవుతుంది ఒక మాట చెప్పనా? అప్పుడప్పుడు వాడిని ఎట్ట ప్రేమించావమ్మా నువ్వంటే ఆ పిల్ల చెబుతుంది, నా కళ్ళతో చూడనియా. లేకపోతే వాడిని అడిగావు అనుకో, ఎట్లా ప్రేమించావురా, ఎట్లా ప్రేమించావు ఆ అమ్మాయిని అంటే వాడు చెబుతాడు, నా కళ్ళతో చూడండి పాస్టర్ గారు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ కళ్ళతో చూస్తే నువ్వు ముసలోడివే అబ్రా, కానీ నేను చూస్తున్నాను, నువ్వు ముసలోడు కాదు. దేవునికి స్తోత్ర. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అసాధ్యమని, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో నా బ్రతుకుకి ఇంతే, ఎక్కడి నుంచి నా జీవితంలోకి ఏ బతుకుదలకి ఏమీ ఉండదు అనుకుంటున్నావేమో. నీవు దేవునికి నమ్మకంగా ఉండగలిగితే, నీవు దేవుని మనసును గెలుచుకోగలిగితే, దేవుణ్ణి నువ్వు పరిపూర్ణంగా నమ్మితే నీ జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని జరిగించగలిగిన సమర్థుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాం ఎందుకురా భయపడుతున్నావు? భయపడక ఏం చేయమంటావయ్యా? బోళ్ళంత ఆస్తినిచ్చావు, కానీ సంతానం లేదు. ఇదిగో నా పనోడు ఎలియాజరు ఉన్నాడు కదా, వాడే కదా నా కొడుకు, ఇంక ఆస్తి అంతా వాడికి పోవాల్సిందే కదా, వాడే అనుభవించాలి కదా అని భయపడుతున్నాడు. పిల్లరా, ఈరోజున ఎవరైతే భయపడిపోతున్నారో వారితో ప్రభు మాట్లాడుతున్న మాట, భయపడొద్దు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని స్తోత్ర. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? బైబిల్ గ్రంథంలో 5 చూపిస్తాను. 5 రకాలైనటువంటి సమస్యలతో భయపడుతున్నారు. ఏ సమస్యలతో వారు భయపడుతున్నారో ఆ సమస్యలలో దేవుడు వారికి ఏ విధంగా సహాయం చేశాడో చెబుతాను. అబ్రహాం గారి కుమారుడైన ఇస్సాకు గారి దగ్గరికి వెళదాం. ఆదికాండము 26వ అధ్యాయంలోకి వెళదాం. ఆదికాండము 26వ అధ్యాయం 26వ అధ్యాయము ఆదికాండము 26వ అధ్యాయం 26వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించుదాము. ఆ రాత్రియే యెహోవా ఇస్సాకు గారికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, ఇస్సాకు నువ్వు తోడై ఉన్నాను. ఈ మాట
నేను ఎక్కువసార్లు ఇష్టపడే మాట ఇదే, మీకు చాలాసార్లు చెబుతున్న మాట ఇదే. అందరు నా ఇంక చూడండి ఒకసారి గట్టిగా. మీకు అనేక సార్లు నేను ఒక మాట చెబుతున్నాను. ఏం చెబుతున్నానంటే, మిమ్ములను బట్టి మీ పిల్లలు దీవించబడాలి. మన తండ్రి గారికి ఇంత భక్తి లేదు కాబట్టి మనం దీవించబడలేదు, కానీ ఆ అవకాశం మనకిచ్చాడు దేవుడు. ఒక సంఘానికి క్రమంగా వెళ్ళటం, ఒక సంఘ కాపరి బోధలలో మనము ఆధ్యాత్మికంగా ఎదగటము, ఆ సంఘ కాపరి క్రమశిక్షణలో, ఆ సంఘ కాపరి యొక్క విధి విధానాలలో పెరగటం మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనలను బట్టి రేపొద్దున రాబోతున్న మన బిడ్డలను దేవుడు ఏం చేయాలి? అద్భుతంగా దీవించాలి. దేవునికి స్తోత్ర. అది మీకు అనేక సార్లు చెబుతున్నాను, ఎందుకంటే దేవుడు నాకు అది చెప్పినటువంటి మాట. ఉదాహరణగా మాది తాటాకుల ఇల్లు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. మా తాతగారు మా నాన్నగారికి తాటాకుల ఇల్లు ఇచ్చాడు. ఆ తాటాకుల ఇల్లే మాకు ఇచ్చాడు. మా జీవితాల్లో ఎదుగు బొదుగుదలు ఏమీ లేదు. కానీ దేవుడు మా నాన్నగారు చేసినటువంటి ఒక చిన్న ప్రార్థన, వృద్ధాప్యంలో చేసిన చిన్న కన్నీటి ప్రార్థన, ఎంత ప్రార్థన కాదు, ఓ చిన్న చిన్న ప్రార్థనలు బట్టి దేవుడు నన్ను దీవించాడు. మా అన్నయ్య గారు కూడా చక్కని ఒక ఇల్లు డాబాని కట్టుకున్నాడు. అంటే తాటాకులు షెడ్డులో ఉన్నటువంటి మా బ్రతుకులను ఒక స్టెప్ ఎక్కించి డాబాలో ఉండేటువంటి స్థితిలోకి మమ్మలను తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, ఒక చిన్న ప్రార్థన చేసే ఆధ్యాత్మిక ఎదుగుదలలో నుంచి ఒక రాత్రంతా అవసరమైతే దేవునితో ఏడుస్తూ గడపగలిగిన ఆధ్యాత్మిక ఐశ్వర్యంలోనికి నన్ను తీసుకొచ్చాడు దేవుడు. అంటున్నాడు, ఇస్సాకు తన భార్యను తీసుకొని గెరారు దేశాలకి వెళ్ళాడు. గెరారు దేశానికి వెళ్ళినప్పుడు ఆ గెరారు దేశంలో నీళ్ల బావి తవ్వుకున్నాడు. చూడండి, అప్పుడు బావులు ఉండేవి మనకు. పూర్వకాలంలో నీళ్ళు తెచ్చుకోవడానికి బావులు ఉండేవి. ఒక గొయ్యి తవ్వాడు, ఒక బావి తవ్వాడు. ఒక బావి తవ్విన తర్వాత గెరారు దేశంలో ఉన్న ప్రజలు వచ్చాయి, ఈ బావి మాదిరా అని దౌర్జన్యంగా తవ్వుకున్నవడం ఇస్సాకు. ఎందుకంటే తనకి గొర్రెలు, ఎద్దులు, ఒంటెలు, గాడిదలు, బహుమంది ఎంతో జీవులు ఉన్నాయి కాబట్టి వాడంతటికి ఒక బావి వాళ్ళకి కావాలి కదా. పూర్వకాలంలో మన వీధికి ఒక పంపు ఉండేది, వీధికి ఒక పంపే ఉండేది. అక్కడ ఎప్పుడు చూసినా కానీ సొట్టబోయిన తపాలని అక్కడే ఉండేవి లైన్గా. రాను ఏమైంది, ఒక 50 ఇళ్ళకి ఒక పంపు అయింది. రాను 10 ఇళ్ళకు ఒక పంపు అయింది. రాను ఎవరింటికి వారికి ఒక పంపు కావాల్సి వస్తుంది. అప్పుడు ఒక పంపే అందరికి సరిపోయింది, కానీ ఇప్పుడు ఒక పంపే ఒకరికి సరిపోట్లా. సో ఆ విధంగా జనాభా ఎక్కువయ్యారు కాబట్టి, అప్పుడు పశువులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇస్సాకుకి ప్రత్యేక ఒక బావి కావాలి కాబట్టి తవ్వించుకుంటే వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా, ఈ బావి మాదిరా తవ్వక మొదలు కాదు, తవ్విన తర్వాత. కొంతమంది పని చేసేటప్పుడు రారు, పని చేసిన అయిపోయిన తర్వాత వచ్చి ఉప్పేసి నేనే చేశాను ఇది. బడాయి కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. ఇస్త్రాకులు అన్నీ తీసినప్పుడు రారు, ఆఖరి ఇస్త్రాకు నేను చూసినట్టుగా ఇలా తీసి నేనే తీశాను పాస్టర్ గారు ఇవన్నీ. దేవుడి దగ్గర ఒక మెప్పు పొందాలి అంటే ఎవరు చూడకుండా నువ్వు కష్టపడితే దేవుడు నీకు మంచి బహుమానాలు ఇస్తాడు. దేవుని స్తోత్ర. బావి అంతా తవ్విన తర్వాత ఈ బావి మాదిరా అని గొడవపడ్డారు. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే సరే అని వదిలేసేసి మరొకరు తవ్వుకున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా గొడవపడ్డారు. తవ్వేదాకా ఊరుకొని తవ్విన తర్వాత అందరూ వచ్చాయి ఇది కూడా మాదేరా. అలా తవ్వి ఎన్నో బావిలు తవ్విన తర్వాత అందరూ గొడవాడి ఆఖరికి ఓ బావి తవ్వాడు. దీనికి కూడా వాళ్ళు వచ్చి గొడవడతారేమోనని భయపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఆ రాత్రే దేవుడు ప్రభువు ఇస్సాకు గారితో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇస్సాకు భయపడమాకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకని నిన్ను బట్టి కాదు, మీ నాన్నగారిని బట్టి. దేవుని స్తోత్రం చెబుదామా? ఈ మాట మీరు గుండెల్లో రాసుకుంటారా? రేపు పొద్దున నీ బిడ్డకి ఏ కష్టం వచ్చినా నువ్వు ఉండవు. చిరకాలం నీ బిడ్డతో నువ్వు ఉంటావా? ఇస్సాకు, నీ పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వారి పిల్లలను కానీ వారి ముసలోళ్ళు అయిపోయేదాకా నువ్వు బతుకుంటావా?
నేను బతికుంటానా? ఎవరు బతికుంటాడు? సర్వశక్తిమంతుడైన దేవుడు ఎప్పుడు బ్రతికుంటాడు. నీ కొడుకుకి నీ కూతురికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో నీకు తెలియదు. ఆ అవసరాన్ని నువ్వు తీర్చలేవు. ఆ కష్టకాలంలో దేవుడు కల్పించుకునాలి. మీ అమ్మగారు ఎంతో ప్రార్థన చేసిందిరా, మీ అమ్మగారి కోసం నీకు సహాయం చేయడానికి వచ్చాను నేను. దేవుని స్తోత్రం. దానికోసం ప్రయాసపడదాం. నేను మీకు చెప్పేది చాలాసార్లు అదే. మనం భక్తి ఎవరి కోసం చేద్దామంటే మన పిల్లల కోసం భక్తి చేద్దాం. చాలామంది తినకో డబ్బులు దాచిపెడతా ఉంటారు. ఎందుకురా దాచిపెడుతున్నావు? నువ్వు తినొచ్చు కదా అంటే, నా కొడుకు తింటాడులే అండి, నా కూతురు తింటుందిలే అండి. చాలాసార్లు కూల్ కేక్ ఇస్తూ ఉంటారు. నాకు కూడా తినాలనిపిస్తుంది, కానీ నేను తినేసిన తర్వాత మళ్ళీ నా కూతురు పెట్టమంటే బాగాదని నేను తినలే. నాకు పెట్టేది కొంచెం బాక్స్లో పెట్టండి, నా కూతురు తింటుందని. నిజమే, ఒక చిన్న కేక్ కోసమే నీ కూతురు కోసం దాస్తున్నావు కదా. ఒక మంచి లాట్ ఆఫ్ భక్తిని కనుక నీ పిల్లల కోసం దాచిపెడితే రేపు పొద్దున అబ్రహాంతో గొడవడడానికి వచ్చిన వారితో యుద్ధం చేయడానికి దేవుడు వచ్చాడా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అపరాయి దేశంలో ఒంటరిగా ఉన్నాడు ఇస్సాకు. ఇస్సాకుకు తోడు ఎవరు లేరు. ఇస్సాకు భయపడిపోతున్నాడు. వాళ్ళు వచ్చి మళ్ళా ఏం చేస్తారు? మళ్ళా గొడవాడతారేమో, మళ్ళా తగాదా పెట్టుకుంటారేమో, మళ్ళా కర్రలో కత్తులు వేసుకొస్తారేమో అని ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కూడా భయపడుతుంటే ప్రభు నీకుతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడొద్దు. అబ్రహాము ఇస్సాకును బట్టి నీకు సహాయం చేయడానికి నేను నీ దగ్గరకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు చూడండి ఆ మాట, నేను చదవండి మరొకసారి. 23వ వచనం చదువుదాం. అక్కడి నుండి ఆయన ఇరవై వచనం. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి, ఈ నీరు మాదే. నిజమా? ఇప్పటికీ నీరు గొడవలు ఇప్పటికీ అవుతానే ఉన్నాయి. అవుతుందా లేదా? తపేళ్లతో పొడిచిన దగ్గర నుంచి రాష్ట్రాల మధ్యలో ఏర్పడినటువంటి కాలువలు, ఇది మా కాలువ అంటే మాది, అప్పటి నుంచి ప్రారంభమైంది నీటి గొడవలు. ఇప్పుడు కాదు. నేను పెడితే పైపు పీకేస్తావా నా పైపుని? నీటి గొడవలు ఇవి. గెరారు ప్రజలు ఒక దుర్మార్గులు, దేవుని భయము లేని వారు, దేవుని భయము లేనటువంటి వారు. వారు వచ్చి ఇస్సాకు కాపర్లతో ఏం చేశారంట? గొడవ పెట్టుకున్నారు. కొంతమంది గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఎలాగ గొడవ పెట్టుకుందామా అని. కాబట్టి గొడవ పడ్డారు. 21, వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకు కూడా ఏం చేశారు? జగడమాడారు. 22, మరొకడు తవ్వించుకున్నాడు. అంతేగాని ఇది నాదేనని ఫైట్ చేయలేదు. ఏం చేశాడు? వదిలేశాడు అంతే. దేవునికి స్తోత్రం చెబుతా. ఎవరైనా మనతో గొడవడినప్పుడు వదిలిపెట్టేసాయి, దేవుడు ఇంకోటి ఇస్తాడు నీకు. ఆమేన్. అందుకని ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి దేవుని స్తోత్ర. మరొకటి ఇస్తాడు. వదిలేయి, నీకు మరొకటి ఇస్తాడు దేవుడు. వదిలేసాడంతే. ఇస్సాకు తీసుకోండి రా. మరొకటి తవ్వాడు, దాంతో గొడవాడారు. మరొకటి తవ్వాడు, దాంతో గొడవాడారు. మరొకటి తవ్వారు. ఇక భయపడిపోతున్నాడు. ఇక ఎన్ని తవ్వినా కానీ లాక్కుంటారేమోనని. అప్పుడు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. నా దాసుడైనటువంటి అబ్రహామును బట్టి. ఈ మాట నా గుండెలో నుంచి పోవట్లేదండి. ఈ మాట నా గుండెలో నుంచి పోవడం లేదు. దేవుని స్తోత్రం చెబుదామా? నిన్ను బట్టి నీ పిల్లలను దేవుడు కాపాడాలి. నిన్ను బట్టి నీ పిల్లలను దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాలి. నిన్ను బట్టి నీ పిల్లలకు దేవుడు అగ్ని కంచె వేయాలి. అలాంటి భక్తి చేయి. అలాగ దేవుని మనస్సును గెలుచుకో. నీకు ఇవ్వలేదా? వదిలేసేయి, పర్వాలేదు.
కాబట్టి ఇస్సాకు భయపడుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఇస్సాకుకి ధైర్యపరిచాడు దేవుడు. కాబట్టి ఎవడైతే జగడాలతో భయపడుతున్నారో, జగడాలతో జీవితాన్ని గడుపుతున్నారో, గొడవలతోనే కాలం గడుపుతున్నారో, గొడవలు అనగానే ఇంటి పక్క వాళ్ళే అనుకోమాకుండి. ఏ గొడవ ఇది? ఇంట్లో గొడవ. ఏ గొడవ? ఇంట్లో గొడవ, వీధిలో గొడవ, రకరకాల గొడవలు. చెప్పాను కదా చాలాసార్లు. నేను అర్ధరాత్రి ఎప్పుడన్నా వాక్యం చెప్పి వస్తూ ఉన్నప్పుడు ఆ బ్యారేజ్ మీద బోల్డ్ మంది నిద్రపోతూ ఉంటారు. నేను చాలాసార్లు అనుకున్నాను, ఎంతమంది ఇల్లు వాకిలి లేని వాళ్ళు ఉన్నారేంట్రా అనుకున్నా. నేను ఒకసారి అనుకోకుండా అప్పుడప్పుడు మీకు సీక్రెట్ చెబుతూ ఉంటాను. నేను అక్కడ నుంచొని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ బ్యారేజ్ మీద నుంచొని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే అక్కడ చాలామంది నదిలో మునుగుతారు కాబట్టి ఎక్కడ మునిగిన వాళ్ళందరినీ ప్రభువా మీరు తప్పకుండా ఏదో ఒక రోజు మీ నామములో మునిగేలా చేయండి ప్రభువా అని. ఓసారి అక్కడ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి, తమ్ముడు ఎక్కడి నుంచున్నావేంటి అన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాను. ఎక్కడ ప్రార్థన చేయడం ఏంట్రా, ఇక్కడ ప్రార్థన చేయమా కూరుకో అన్నాడు. ఎక్కడ చేసుకుంటాను, నాకు అదో మనసులో ఉందలే అని ఆలోచన అన్నాను. వద్దొద్దు పద నా మాట విను అన్నాడు. పెద్దోడు, బాగా వయసులో పెద్దోడు. సరే పెద్దోడు కదా, ఎందుకులే వాడి మాట కాదా అంటే ఎందుకని వచ్చేసాను. సరే అంటే అక్కడ నుంచి ఉంటే కొంచెం రకరకాలుగా ఆలోచిస్తాం కదా. ఇప్పుడు నేను అక్కడ నుంచున్నాను అనుకోండి, మీరే వెళుతున్నారు అనుకోండి, ఏమనుకుంటారు మీరు? మాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటాం నుంచి అనుకుంటారా? ఏమనుకుంటావు రా చంటిగా, నువ్వేమనుకుంటావు? నేను అక్కడ నుంచోగానే ఫస్ట్ నీకు వచ్చే ఆలోచన ఏంటి? అక్కడ అమ్మాయిలు కూడా నుంచుంటారు కదా పక్క పక్కనే. మాస్టర్ గారు ఎక్కడెందుకు నుంచున్నాడు కదా. మనకు వచ్చేది ముందులో ఏ వాల్సి వస్తుంది? పాజిటివా నెగిటివా? ముందర నెగిటివ్ వస్తుంది. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఆ సీనియర్ పాస్టర్ గారు చెప్పాడు, మంచిదే రా తమ్ముడు నువ్వు చేయడం మంచిది. చెప్పాను నేను, అని ఇలా చేస్తాను, నాకు మంచి ఆలోచన ఉందని. వెరీ గుడ్, మంచి ఆలోచన తమ్ముడు కాదంటలేదు, కానీ చూసే వాళ్ళకే బాగా అది వేరే రకంగా ఉంటుందిరా, నా మాటని వద్దులే అన్నాడు. అప్పుడు నుంచి మానేశాను నేను. కాబట్టి అక్కడ నుంచున్నప్పుడు అడిగాను ఒక వ్యక్తిని, బాబు నీకేమి ఇల్లు వాకిలు లేవా, ఎక్కడ పడుకున్నావేంటి అన్నాడు. అప్పుడు చెప్పాడు, నాకు డాబా ఉంది అన్నాడు, 5 కొడుకులు అన్నాడు, మంచి భార్య, మరి ఎక్కడ పడుకున్నావేంటి అన్నాడు. భార్య బాధితున్నా అన్నాడు. అంటే చాలాసేపు చెప్పాడులే, వెంటనే ఎందుకు చెబుతారు, చెప్పరు కదా. వాళ్ళ రూట్లోకి వెళ్ళి కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడి సరదాగా ఎక్కడ పడుకున్నావేంటి, ఏం తిన్నావా లేదా, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు అడిగాను, ఏంటి ఎక్కడ పడుకున్నావు మరి అంటే అప్పుడు చెప్పాడు. ఏం చేస్తామండి కదా, ఏదో సోషల్ మీడియాలో జోక్ చెప్పినట్లుగా దోమ ఏనుగు పెళ్లి చేసుకున్నారంట. దోమ భర్త అంట, ఏనుగ భార్య అంట. దోమ బయట పడుకుందంట. ఏంటే బయట అంటే నా కొడుకు లోపల అది అలవాటు పెట్టిందని అంట. సో కాబట్టి ఇంక అర్థం అవ్వలేదా, ఇది చెప్పలేదు. ఆ జోకులు మాత్రం చెవులు శాట్లా పెడతారు, ఏంటో చెబుతాడు పాస్ట్ గారు అని. కాబట్టి భార్య బాధితులు 300 మంది ఉన్నారు ప్రపంచం. అలాగే భర్త బాధితులు కూడా ఉన్నారు, స్త్రీలు కాదంటం లేదు కదా. ఎన్నిసార్లు పరిగెట్టేదో ఈ సితార, అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి మహారాణిలాగా తిరుగుతుంది. ఆ వీధిలో కనపడేది, ఈ వీధిలో కనపడేది, ఏంటి సితార పరిగెడుతున్నామంటే కొట్టి చంపేస్తున్నాడు పాషి గారు, ప్రార్థన చేయడం అనేది అదా. కాబట్టి ఏ గొడవతో భయపడుతున్నావు నువ్వు? ఆ గొడవతో భయపడుతుంటే భయపడి మాకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడి సూసైడ్ చేసుకో మాకు, భయపడి నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోకూడదు, ఎందుకంటే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి గొడవలతో బాధపడేటువంటి వారికి ప్రభు ఇస్తున్నటువంటి అభయం ఏమిటంటే భయపడొద్దు, నీకు నేను తోడుగా ఉన్నాను. మరొక మాటను మనం గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించుదాం. ఇశ్రాయేలీలారా వినండి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయటానికి సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయొద్దు, భయపడొద్దు, వణకొద్దు, వారి ముఖము చూసి బెదరొద్దు. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు
మీ దేవుడైన యెహోవా. మన శత్రువైనటువంటి అపవాది, మన శత్రువైనటువంటి అపవాది ఎవరితో మనం యుద్ధం చేస్తున్నామో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక అందుచేతను 12వ వచనము ఏలయనగా. కాబట్టి అక్కడ మన ఇశ్రాయేలీలు శరీరానుసారమైన మనుషులతో వారు యుద్ధం చేశారు. ఇందాక మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండములో మన పితరులైన ఇశ్రాయేలీలు ఎవరితో యుద్ధం చేశారు? శరీరానుసారమైన మనుషులతో వారు యుద్ధం చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అనబడినటువంటి క్రైస్తవులు అనబడినటువంటి మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాము? ఏలయనగా మీరు యుద్ధం చేసేది. ఇందాక వాళ్ళు ఎవరితో చేశారు? శరీరానుసారమైన మనుషులతో వారు యుద్ధం చేశారు. కానీ ఇప్పుడు మనం శరీరానుసారమైన మనుషులతో యుద్ధం చేయట్లేదు. ఎవరితో యుద్ధం చేస్తున్నాము? ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో ఏం చేస్తున్నాం? మనము యుద్ధం చేయబోతున్నాం. భయపడొద్దు, బెదరొద్దు, వణకొద్దు. ఉపవాస ప్రార్థన అంటే, ఆల్ నైట్ ప్రార్థన అంటే జ్వరం వచ్చేసింది, వణుకొచ్చేసింది, భయం. అమ్మో, రాత్రంతా ప్రార్థనలో కూర్చోవాలా? ముచ్చట్లు ఆడితే మాత్రం 12 అవని, 1 గంట అవని, 2 అవని, అమ్మో 2 అయిపోయింది పడుకుందాం కంటే నిద్ర రాదులే చెప్ప. ఏంటి ఇంక సంగతులు ఏంటి? ఇంకా దాని సంగతి ఏంటి? దీని సంగతి ఏంటి? పాస్టర్ గారి సంగతి ఏంటి? కాబట్టి భయపడకూడదు. ఉపవాస ప్రార్థన అంటే భయపడకూడదు. ఆల్ నైట్ ప్రార్థన అంటే భయపడకూడదు. కుటుంబ ప్రార్థన అంటే భయపడకూడదు. ఆమేన్. భయపడమాకండి. మనం యుద్ధం చేసేది శరీరమైన మనుషులతో కాదు, అంధకార సంబంధమైన లోకనాథులతో మనం ఏం చేస్తున్నాము? నీకు అర్థం కావాలంటే కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం మనం. ఆమేన్. కనపడే శత్రువుతో కాదు, కనపడని ఒక భయంకరమైన శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. మన శరీరంతో మనం యుద్ధం చేస్తున్నాం. దేంతో మన యుద్ధం? శరీరంతో. శరీరం ఏమంటుంది? తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్. మరొక జీవితం ఉందో లేదో? పాస్టర్ గారు అలాగే చెబుతారు. ఎవడు చూశాడు? ఎవరు చూశారు? అలా ఉందో లేదో ఎవడు చూశాడు కదా? చూడని బోళ్ళని నమ్ముతున్నామా లేదా? మనము చూడనటువంటి విషయాలు బోళ్ళని నమ్ముతున్నాం. మనం దీన్ని ఎందుకు నమ్మలేకపోతున్నాం? అందుకని మన ఈ వాక్యం ఇవ్వాలా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. దేవునికి స్తోత్ర. కాబట్టి భయపడొద్దు. ఆయన సమస్తాన్ని చెయ్యగలిగిన దేవుడు. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో ఏదైతే ఇది అసాధ్యము అనుకుంటున్నామో అసాధ్యమైనటువంటి అంశాన్ని, అది అసాధ్యమైన పరిస్థితులను సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన. మృతతుల్యమైనటువంటి భార్యాభర్తలకు పిల్లలు కలగటం అనేటువంటిది ఇక అది అసంభవం. అది ఇక అసంభవాన్ని ఏం చేశారు? దేవుడు అబ్రాహామును బయట తీసుకొచ్చాడు. చేతైతే నక్షత్రాలని లెక్కపెట్టరు అబ్రహాము, లెక్కపెట్టకాలమేమో లెక్కపెట్టు అన్నాడు. ద్వితీయోపదేశ కాండంకి వచ్చేసరికి అలా నెరవేర్చాడు దాన్ని. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిస్తే, నీ దేవుడైన యెహోవా. అయిపోయిందా? వాక్యం నెరవేర్చబడింది. ఆమేన్. ఆదికాండం 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు అబ్రహాముతో? 4వ వచనం చదవండి.
ఆ, ఉమ్, ఉమ్. మరియు అబ్రహామును దేవుడు బయటకు తీసుకొని వెళ్ళి ఆకాశం వైపు తేరుచూడు, నక్షత్రాల్లాగా నీ పిల్లలను చేస్తాను అని మాట ఇచ్చాడు దేవుడు, అని వాగ్దానం చేశాడు దేవుడు, అని ప్రమాణము చేశాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 1:10 రాసేటప్పటికల్లా మోషే ఏమని రాశాడు? ఇశ్రాయేలీలు ఆకాశ నక్షత్రాల్లాగా అయిపోయారు అంటండి. ఆమేన్. ఇశ్రాయేలీల భోజనం ఒక్క పూటకి ఎంత? ఒక్క పూట భోజనం ఎంత వాళ్ళు ఖర్చు పెట్టేది ఎంతో తెలుసా? ఇశ్రాయేలీల భోజనం, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. అయితే యోదావారును ఇశ్రాయేలీలు కలిపి ఆ 22వ వచనం దగ్గర కదా, ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల మొతక పిండి. అంటే ఉదాహరణగా 2000 కేజీల బియ్యం. ఇది ఒక్క పూటకి, 2 పూటలకు కాదు. ఎంత అంటే మన భాషలో చెప్పన, 600 కేజీల సాంబా మసూరి, 1200 కేజీలు మనం మిక్సింగ్ చేస్తాంగా మనం. అంతా అక్కడి నుంచి వచ్చిన బాధ మనంతా మిక్సింగ్ కోటింగ్. 1 కేజీ బాస్మతి వేసామంటే 2 కేజీలు మామూలు బియ్యం. అప్పుడు కూడా సొలొమోను అలాగే చేశాడంట. ఏం చేశాడంట? 600 కేజీల సన్నని గోధుమ పిండి. అంటే ఇప్పుడు మనం గోధుమ పిండి తింటలేదు కాబట్టి బాస్మతి రైస్, దాంట్లో ఒక మిక్సింగ్ 1200 కేజీలు, 1200 ప్లస్ 600 1800 ఈజ్ ఈక్వల్ టు ఉదాహరణగా 2000 కేజీలు బియ్యం. ఇక మాంసం సంగతి ఏంటి? నువ్వు మీ చిన్నమ్మాయికి వండటానికి బయలుదేరాలేక ఎన్ని ఎద్దులు? 10 బాగా కొవ్వినెద్దులు, దానికి మిక్సింగ్ కొట్టడానికి 20, అంటే 30 ఎద్దులు. ఒక్కో ఎద్దు ఎన్ని కేజీలు ఉంటుంది అంటారు? ఏం పాస్టర్ గారు మనం తెలియదు అంటారా? అమ్మ గ్రోడ్లో ఎలీషా ఉన్నాడు, అని అడిగితే చెబుతాడు కేజీలు ఎంత పడుతుందో, ఏది ఎన్ని కేజీలు వస్తుందో పద్దా చెబుతామంటాడు. అనియా ఇవాళ మంచిది ఉందంటే, నీకు నమస్కారం, ఆగరా నువ్వు. ఎక్కడ పడితే అక్కడ బండి ఆపడం, మాస్టర్యా ఏంటి ఇవ్వాలా, అద్భుతం రేపు అంటాడు. ఏ రావు చుట్టూ చూస్తామంటారు, ఆగరాదు, బలిటోడ్లాగా ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్ర. 30 ఎద్దులు, అంత మాత్రమే కాదు, 100 గొర్రెలు. అవి సరిపోలా, 30 ఎద్దులు సాల్లా, 100 గొర్రెలు సాల్లా. తర్వాత ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు, ఇవన్నీ ఒక పూటకే. మాటలా మనోళ్ళంటే ఏమనుకుంటున్నారు అసలు? ఏమండి, ఎంతైనా సరే ఇంకా ఉందనే బ్యాచ్ కానీ వద్దనే బ్యాచ్ కానే కాదు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఆయన అసాధ్యాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడు. ఆమేన్. అబ్రహాము ఏడుస్తున్నాడు, మా భార్య ముసలిది అయిపోయింది, నేను ముసలోడిని అయిపోయాను, మాకు పిల్లలు ఎక్కడ పుడతారు? ఈరోజు నువ్వైతే ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో దాన్ని నువ్వు ఆరాధిస్తున్న ప్రభు, నువ్వు పూజిస్తున్న ప్రభు, నువ్వు ప్రేమిస్తున్న ప్రభు, ప్రార్థిస్తున్న ప్రభు
పరిపూర్ణంగా గనక నమ్మగలిగితే దాన్ని ఏం చేస్తాడు దేవుడు? దాన్ని సాధ్యము చేయగలుగుతాడు. దేవుని స్తోత్ర. కాబట్టి భయపడొద్దు. నీతో జగడమాడుతున్నారని భయపడొద్దు. ఇస్సాకు భయపడినట్టు భయపడు మాకు. సంతానం లేదని అబ్రహాం భయపడినట్టుగా నువ్వేం చేయొద్దు, భయపడొద్దు. లేకపోతే శత్రువులు నీ మీదకి యుద్ధానికి వస్తున్నారని నువ్వేం చేయొద్దు, భయపడొద్దు. నమ్మిక మాత్రమే ఉంచు. నువ్వు ఒక ఆశ్చర్య కార్యాన్ని నీ జీవితంలో చూద్ది కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 51వ అధ్యాయం దగ్గరికి వెళదాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 4వ వచనాన్ని గమనించుదాము. నా జనులారా నా మాట ఆలకించండి, నా జనులారా నా మాటలకు చెవి యొగ్గండి. ఒకళ్ళు చదవండి. ఏడవ వచనం దగ్గరికి వచ్చేద్దాం. నీతిని అనుసరించు వాళ్ళారా నా మాట వినండి, నా బోధన హృదయమందుంచుకున్న జనులారా ఆలకించండి. మనుష్యులు పెట్టు నిందకు, వారి దూషణ మాటలకు నిందలేస్తూ ఉంటారు. నువ్వేం చేయకపోయినా కానీ నీ మీద ఏం చేస్తారు? తాటికాయ అంత నిందలు వేస్తూ ఉంటారు. భయపడమాకండి. తప్పు చేస్తే భయపడండి. తప్పు చేశారనుకోండి, భయపడండి. తప్పు చేయకోకుండా తప్పు చేసావు అన్నారనుకోండి, అప్పుడు భయపడమాకండి. దేవునికి చెప్పండి, ప్రభువా నేను తప్పు చేయకపోయినా నన్ను తప్పు చేసిన వారిలాగా నా మీద నిందలు మోపుతున్నారు ప్రభువా, దయచేసి నాకు సహాయము చేయండి. అంటే నా 10th క్లాస్ ఎగ్జామ్స్లో, ఫైనల్ ఎగ్జామ్స్లో నా పక్కోడు కాపీ కడుతున్నాడు. కాపీ తెచ్చి రాస్తున్నాడు. మాస్టర్ చూశాడు. ఆడు నా పక్కనే కూర్చున్నాడు. ఆడు నా మీదకి ఇస్తాడేమన్నా నాకు భయం వచ్చి బాగా భయపడిపోయాను. ఆడు భయపడతాం మాస్టర్ నన్ను చూశాడు. నేను కాపీ కొడతాను అనుకున్నాడు. పైకి లేపాడు, అన్నీ చూశాడు. నేను కాపీ కొట్టలేదు సార్ అన్నాను. చెక్ చేయాలి ఉన్నాడు. మొత్తం చెక్ చేశాడు. ఎక్కడా కూడా ఏమలేదు, దొరకలేదు. అయినప్పటికీ ఆ ఎగ్జామ్ రాశాను చెప్పి నాకు వణుకు ఆగలేదు. ఆడి కాపీ నా మీద, ఆ దొంగతనం చేసినోడు వాడు నా మీదకి ఇసిరేస్తాడేమని చెప్పేసి నాకు చాలా భయం వేసింది. ఆ భయంతో చెమటలు పట్టింది. ఆ మాస్టర్ నన్ను చూశాడు. ఇక అప్పటి నుంచి నన్ను చూస్తానే ఉన్నాడు. ఆడు చూస్తానే నాకు భయం వేస్తానే ఉంది. కాబట్టి కొన్నిసార్లు మనం చేయిపోయినప్పటికీ మన మీదకి ఏమొస్తాయి? నిందలు వస్తాయి. ఆ ఎగ్జామ్ అయిపోయేదాకా ఆ మాస్టర్ ఎవరిని చూడలేదు, నన్నే చూస్తున్నాడు. ఇక కన్ను తిప్పినా తల తిప్పినా నా మీదే అనుమానం వచ్చింది. అదే అంటారు కొన్నిసార్లు, దోసిపోతుంటే తలుపు తీసినోడికి తంటా వచ్చిందని. కొన్నిసార్లు ఏం చేయకపోయినా కానీ మన మీదకి పెద్ద పెద్ద నిందలు వస్తూ ఉంటాయి. అయినా భయపడమాకండి. ప్రభువారు నీకు తోడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు. ఆమేన్. నీ జీవితాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన. ఆఖరిగా లూకా సువార్త 8వ అధ్యాయంలోనికి వెళదాం. లూకా శుభవార్త 8వ అధ్యాయంలోనికి వెళదాం. 49వ వచనము. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, బాధకు ఏం చేయొద్దు, శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, ఇది కూడా నాకు ఇష్టమైనటువంటి మాట, నాకు ఇష్టమైన మాటల్లో ఇదొకటి. యేసు ఆ మాట వింటున్నాడు. ఆమె చెబుదామా? సమాజ మందిరపు అధికారి ఆయన ఏమైనా సామాన్యుడు కాదు. ప్రజల కొరకు తన ధనాన్ని ఖర్చు పెట్టేవాడు. ప్రజల కొరకు తన యొక్క సమస్తాన్ని కూడా
ఖర్చు పెట్టగలిగినటువంటి ధనవంతుడు. ఒకే ఒక కుమార్తె జబ్బు చేసింది. కబురు చేశాడు యేసయ్యకి, త్వరగా రయ్యా, నా కూతురు చావు బతుకుల మధ్యలో ఉందన్నాడు. యేసు ప్రభు వారికి ఎన్నో మీటింగుల మధ్యలో వస్తూ ఉన్నాడు. ఈలోగా రక్తస్రావ స్త్రీ ఎదురొచ్చింది. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈలోగా లేట్ అయిపోయింది. ఈలోగా కుమార్తె ఏమైపోయింది, చనిపోయింది. వాళ్ళ ఇంట్లో నుంచి ఒకడొచ్చి నీ కూతురు చనిపోయింది, ఇంకెందుకు వద్దులేక ప్రభువారిక, ఇక అవసరం లేదు, ఇక సమస్య తీరదిక, వద్దులే అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు, నువ్వు కొలాప్స్ అయిపోయేవేక, ఇక పైకి లేగలేవు నువ్వేక అని నీతో అంటున్నారు. చూసావా, ఆ మాటలన్నీ ఎవరు వింటున్నారు? నీ ప్రభువు వారు వింటున్నారు. దేవుని స్తోత్ర. ఆయన వినే దేవుడు. ఎవరైనా వినే దేవుడు. 94వ కీర్తనలో అంటాడు, 94వ కీర్తన 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం చదువుదాం. చెవులను కలగజేసిన వాడు వినకుండున, కంటిని నిర్మించిన వాడు. ఆమేన్. ఎవరైనా వినే దేవుడు యేసు. ఆ మాట విని, ఏ మాట? నీ మీద గుసగుసలాడుకుంటున్నారు చూసావా, ఆ మాటను వినే దేవుడు. నీ బ్రతుకు అయిపోయిందని చెప్పుకుంటున్నారు చూసావా, ఆ మాటను వినే దేవుడు. నువ్వు తప్పు చేయకపోయినా సరే చేస్తున్నావు అని నీ కోసం విరోధంగా మాట్లాడుకొని గుసగుసలాడుకున్నారు చూసావా, ఆ మాటను వినే దేవుడు ఆయన. ఆమేన్. నీ పక్షాన నిలబడే దేవుడైనా. భయపడు మాకు, వాళ్ళ నిందలకు భయపడు మాకు. ఎదుటి వాళ్ళు పెడుతున్నటువంటి శాపనార్థాలకు నువ్వేం చేయొద్దు, భయపడొద్దు. శాపనార్థాలు పెడతాను, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసాను. ఆ నాశనం అయిపోతావంటే నాశనం అయిపోతానా? నాశనం అయిపోకోకుండా అక్కడ తాబేళ్ళని పెడితే నాశనం అవ్వకుండా ఉంటామా? దేవుడు సెలవిస్తే, దేవుడు నాశనం అవ్వాలంటే ఆ నాశనాన్ని ఎవ్వడు కూడా ఏం చేయలేడు, ఆపలేడు. దేవుడు నాశనం అవ్వకూడదంటే నాశనం మన ఇంటి దగ్గరికి వచ్చి మనకు సలాం కొట్టి బయటికి వెళ్ళిపోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే. ఆమేన్. నమ్ముదాం, పరిపూర్ణంగా నమ్ముదాం. నీ జీవితంలో అసాధ్యము అనుకున్న సమయంలో కూడా దేవుణ్ణి నమ్ముదాం. ఆయన ఆశ్చర్య కార్యాలు చెయ్యగలిగిన సమర్థుడైన. చచ్చిపోయింది, ఇంకెందుకు, నీకు వద్దులే అంటున్నారు. ఆ మాట విన్నాడు దేవుడు. అప్పుడు అంటున్నాడు యాయిరి గారితో, ఏమంటున్నాడు? భయపడొద్దు. నువ్వేముంచాలి? నమ్మకం మాత్రమే ఉంచు కదా. చచ్చిపోక ముందులో నమ్ముతాం, కానీ చచ్చిపోయిన తర్వాత కూడా ఏం చేయాలి? నమ్మాలి. మనం తిరిగి లేచి ఆరోహణమై దేవునితో కూడా ఉంటామని. వాళ్ళకి లేదా నమ్మకం. నమ్మకం లేని వాళ్ళు మాట్లాడతారు. నమ్మకం లేని మాట నువ్వెందుకు అంటున్నావు? నమ్మకం లేని వాడి మాట మాకు నువ్వు నమ్మకంతో చెప్పిన మాటలు విను. బైబిల్ గ్రంథంలో ఆదికాండం దగ్గర ప్రకటన గ్రంథం మనకు కోకొల్లల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన పితరులందరూ కూడా. ఇది కట్టుకథలు కాదు, ఇవన్నీ కూడా నిజంగా రియల్ స్టోరీస్. రియల్ స్టోరీస్ కాదు ఇవి రియల్ స్టోరీస్, సత్యమైనటువంటి ఆధారాలతో సహా. ఈ మధ్యన శాస్త్రజ్ఞులు కనుక్కున్నారా, అరారతు కొండ మీద సితిసారకు మానుతో ఒక పడవ చేసిన చెక్క దొరికిందని పురావస్తు శాస్త్రజ్ఞులు కనుక్కొని పేపర్లో ప్రచురం చేశారు కదా. నువ్వెందుకు అపనమ్మకంతో ఉంటావు? ఈ మధ్యన శాస్త్రజ్ఞులు మహాసముద్రంలో రథచక్రాల యొక్క ఆనవాలు దొరికినాయి అని చెప్పేసి పేపర్లో ప్రచారం చేశారు కదా. తెలుగుదేశం వాళ్ళందరూ ఈనాడు పేపరు, వైసీపీలు అందరూ సాక్షి పేపరు. ఈ తప్ప రెండో పేపర్ లేదేక. విజయవాడ ఐజక్ గారు ఉన్నారు కదా, మన ముసలి పాస్టర్ గారు. ఈనాడు తప్ప ఏది నా జీవితంలో చూడను రా అంటాడు. ఎందుకంటే అందరూ చెప్పేది అబద్ధాలంట, ఆయన చెప్పేది ఒక్కటే నిజమంట.
ఈనాడు చెప్పేది ఒక్కటే నిజమంట, మామూలుగా కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం ఏ ఊరు వెళ్ళామో, ఆ పెద్ద ఊరు పేరు చెప్పు. కోడూరు అంటే ఒకటి తెలిసిద్ది. అవినిగడ్డ దాటి ఇంకొక 50 కిలోమీటర్ల అవతలకి వెళ్తే కోడూరు అనే వాళ్ళ ఊడు, సొంత ఊరు. అక్కడికి మీటింగ్ పెట్టి వచ్చాం. ఇక్కడి నుంచి తగులుకున్నాడు నన్ను వాదించడం. నువ్వు ఎన్నాను చెప్పా, ఈనాడు పేపరే కరెక్ట్ అంటాడు. ఆయన రెచ్చగొడతానికి నేను సాక్షి పేపరే కరెక్ట్ అంటాను. ఆయనకి టెంపర్ మామూలుగా కాదు. ఇక 450 వస్తుంది. నువ్వు కారు ఆపే దిగిపోతాను నేను, నీకు కారు వద్దు నీకు. ఈనాడు సాక్షి కాదు, మనం చూడాల్సిందేది ప్రపంచ ఛానల్ చూడాలి, అది ఇంగ్లీష్ పేపర్లో చూడాలి. ఇంగ్లీష్ మనకు రాదు కాబట్టి ప్రపంచ ఛానల్ చెప్పేటువంటి వార్తలు మనము వినాలి. దేవునికి స్తోత్రం. ఆధారాలు దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు సముద్రంలో రథచక్రాలు ఎక్కడ దొరుకుతున్నాయి? సముద్రంలో రథచక్రాలు ఎందుకు ఉన్నాయి? అది ఎక్కడ ఆధారం ఉంది? బైబిల్లో ఉంది. బైబిల్లో దొరికింది కదా మనకి. మన పితరుల ఇశ్రాయేలు అందరూ కూడా సముద్రం అవతలకి వెళ్ళిపోయిన తర్వాత పలు రథాలు ఏం చేసినాయి? దాంట్లోకి వచ్చినాయి, నీళ్ళు కలిసిపోయినాయి. రథచక్రాలతో సహా ఏం చేశాడు దేవుడు? జల సమాధి చేశాడు. పరిశోధనలు పరిశోధిస్తాను, ఇప్పుడు దాంట్లో ఆనవాళ్ళు దొరికినాయి. మరి ఎక్కడ ఆధారం ఉంది? ఎక్కడ ఆధారం? దానికి ఎక్కడ ఆధారం లేదు. బైబిలే ఆధారం దొరికింది. కాబట్టి ఇవన్నీ కూడా సత్యాలు. కాబట్టి అబద్ధికులు చెప్పే మాటలు లోకంలో పోవడం చెబుతారు, అవన్నీ నమ్మకండి. బైబిల్ చెప్పేదే సత్యం, అంతే. ఆమేన్. ఎవరు ఎంతమంది అయినా చెప్పనివ్వండి, ఎవరు ఎంతమంది అయినా ఊదర కొట్టుకోండి, ఎవరు ఎంతమంది అయినా అపనిందలు వేయనివ్వండి. యేసుప్రభు వారు చేతకాని వారని, లేకపోతే యేసుప్రభు వారు అలా పుట్టారని, ఇలా పుట్టారని, ఎట్లా పుట్టారని ఎన్నెన్నో మాటలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత. సోషల్ మీడియా ఎందుకు వచ్చిందంటే మనము ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయడానికి వచ్చింది సోషల్ మీడియా. దేవుని స్తోత్ర. కాబట్టి భయపడొద్దు, నమ్మిక మాత్రమే ఏం చేయమన్నాడు? ఉంచమన్నాడు. ఇంట్లోకి వెళ్ళాడు సింపుల్గా. అక్కడ పెద్ద ప్రార్థన ఏమి యేసుప్రభు వారు చేయలేదు కదా. కొంతమంది పాస్టర్ గారు, క్షమించండి, కొంతమంది విశ్వాసులు, కొంతమంది పాస్టర్ గారు, కొంతమంది విశ్వాసులు జనాలు ఉన్నప్పుడు దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, మంచి భక్తి పరుల్లాగా గంటలు. ఇంట్లో మాత్రం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయరు. ఇంట్లో గంటలు చేయాలి, వీధిలో చిన్న చిన్న ప్రార్థనలు చేయాలి. అది ప్రభువుని చెప్పిన మాట. ఆయన ఇంకా చాలా చీకటిగా ఉండగానే ఏం చేశాడు? అరణ్యానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. ఆయన రాత్రంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనుషుల దగ్గర ఏం చేశాడు? చిన్న చిన్న ప్రార్థనలో. లాజరును బతికించినప్పుడు పెద్ద ప్రార్థన చేశాడా? తండ్రి, నా ప్రార్థనను ఎప్పుడు ఆలకిస్తున్నావు కృతజ్ఞతలు అని చిన్న ప్రార్థన చేసి లాజరు బయటికి రా అన్నాడు. ఈ పాప దగ్గరికి వెళ్ళాడు, చేయబట్టున్నాడు. యేసయ్య ఈ పాపం లేపు తండ్రి అన్నాడు. అంతే, లేచిపోయింది, అంతే. దేవునికి స్తోత్ర. కొంతమంది ప్రార్థన చేయమంటే భోజనం దగ్గర మొదలు పెడతారు. ప్రభువా నీకు వందనాలు, అబ్రహాముకి ఆహారం ఇచ్చావు నాయన, అబ్రహాం ఆహారంతో నీకు ఎందుకురా? అబ్రహాము మంచి కొవ్విన దూడను తెచ్చి వధించిన ఆయన 3 మానికల పిండి తెచ్చి రొట్టెలు చేసి వెన్న పెట్టి, అంత పెద్ద ప్రసంగం అక్కర్లా అక్కడ భోజనం దగ్గర. యేసయ్య మంచి భోజనం మాకు దయచేసావు, కృతజ్ఞత స్తుతులు నాయన. లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారికి కూడా సహాయం చేయండి. తింటూ ఉండగా శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి బరీగా నిద్రపోకూడదు నాయన, రోడ్లో ఉండి తిరగకూడదు నాయన. ఈ శక్తి అంతా నీ పరిచర్యలో వాడబడాలి ప్రభా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన. పెద్ద పెద్ద పాస్టర్ గారి సభలో ప్రార్థన చేయమని ఇచ్చారు, భోజనం ప్రార్థన. నాకు ఇలా చేశాను, భూమిలో నుంచి ఆహారం పండించి మాకు ఇచ్చిన దేవా కృతజ్ఞతలయ్యా, ఇలాంటి భోజనం మాకు ఇచ్చావు, స్తోత్రం. లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఈ భోజనం తిని మేము శక్తిని పొందుకొని పరిచయలో బలంగా వాడబడాలి. అలా అందరూ అన్నారు, భలే ప్రార్థన చేసేవరా, శభాష్ అయిన ప్రార్థన. దేవుని స్తోత్ర. వాళ్ళు మెచ్చుకోవాలని కాదు, సమయానుకూలంగా సందర్భానుసారంగా ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. కొంతమంది సమయానుకూలంగా ప్రార్థన చేయటం కూడా రాదు, పోతా ఉంటారు రోడ్లు పట్టుకొని, ఏ దారిని పోతారో వాళ్ళకి తెలియకోకుండా.
అలా పోకూడదు. ఒంటిగా కూర్చున్నప్పుడు నీ ఇష్టమేక, ఏ దారినైనా పో, ఏ రోడ్డునైనా పో, నీ ఇష్టం వచ్చిన చెట్లలోకి పో, తొట్టలోకి పో, పొట్టలోకి పో, హైదరాబాద్ వెళ్ళు, బొంబాయి వెళ్ళు, కలకత్తా వెళ్ళిరా. మరి కలకత్తాలో ప్రభువా మా పితరులైనటువంటి మా తల్లి గారైనటువంటి మదర్ తెరీసా గారు సేవ చేశారు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అక్కడ చెయ్యి. మరి ప్రభువా హైదరాబాదులో మా పితరులైనటువంటి నాయన అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు నాయన. ఎవరో భక్త సింగ్ గారు నాయన, నీ కృతజ్ఞతలయ్యా. నీ ఊర్లో కూడా నువ్వు సేవ చేయవు. ఆమేన్. భయపడొద్దు, నమ్మకం మాత్రమే మనము ఉంచుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు నీతో కూడా ఉన్నాడా? ఆయన ఆరాధించడంలో నీ ఉంది, ఆయన స్తుతించడంలో ఉంది, ఆయనను ప్రసన్నత చేసుకోవడంలో నీకుంది. ఆయన యొక్క మనస్సును నువ్వేం చేయాలి? గెలుచుకోవడంలో ఉంది నువ్వు. ఆయన ఏదైనా సరే సాధ్యపరచగలిగిన దేవుడు. భయపడద్దు, దిగులు పడద్దు, అధైర్యపడద్దు. నమ్మకం మాత్రమే మనము ఉంచుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, చెబుదాం. అందరం కూడా చెబుదామా? ప్రభు అట్టి బలమైన నమ్మకాన్ని నాలో పుట్టించండి ప్రభువా. చెప్పాలి, అందరూ మాట చెప్పాలి. ప్రభువా నేను నమ్ముతున్నాను, కానీ కొన్నిసార్లు